పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, 2025 సంవత్సరం బైబిల్ పారాయణానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ జూబ్లీ సందర్భంగా లూకాసు సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నుండి చదువుకుని ధ్యానించుదాం. ఇచ్చట ఉన్న వారిలో కొందరు దైవరాజ్యమును చూచు వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. దివ్య రూపధారణ. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతం పైకి వెళ్ళెను. ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విజయమును గూర్చి ఆయనతో ముచ్చటించుచుండిరి. పేతురు అతనితోటి వారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొన్నప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరును చూసిరి. వారిరువురు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభు, మనమిచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 పర్ణశాలలను నిర్మింతము అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడుచుండెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము ఆ శిష్యులను కమ్ముకొని వారిని ఆవరించెను. అప్పుడు వారు భయపడి ఆ మేఘం నుండి ఒక వాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూసిరి. శిష్యులు ఆ విషయము ఎవ్వరికిని చెప్పలేదు. పిశాచగ్రస్తునకు స్వస్థత. మరునాడు యేసు పర్వతం దిగి వచ్చినప్పుడు గొప్ప జనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. ఆ జనసమూహం నుండి ఒకడు ఎలుగెత్తి, బోధకుడా, నా పుత్రునిపై కనికరింపుము, వాడు నాకు ఏకైక కుమారుడు, ఒక దయ్యం వాణ్ణి పట్టి పీడించుచున్నది. అప్పుడు వాడు ఉన్నట్లుండి కేకలు వేయును. అది వానిని నురగలు క్రక్కునట్లు వెలువెల్లాడించి గాయపరుచున్నది. వానిని విడిచిపోవుట లేదు. ఈ దెయ్యమును వెడలగొట్టవలసినదిగా నేను మీ శిష్యులను కోరితిని, కానీ వారికి అది సాధ్యపడలేదు అని మొరపెట్టెను. అందుకు యేసు, మీరు ఎంత మూర్ఖులు! నేను మీతో ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్ము సహింతును అని వానితో, నీ కుమారునికి ఇక్కడ తీసుకొని రమ్ము అని పలికెను. వారు వచ్చుచుండగా దెయ్యం వానిని క్రింద పడద్రోసి విలవల్లాడించెను. యేసు అపవిత్ర ఆత్మను గద్దించి వానిని స్వస్థపరిచి తండ్రికి అప్పగించెను. దేవుని మహాశక్తికి జనులు ఎల్లరూ ఆశ్చర్యచకితులైరి. యేసు మరణమును గురించిన ప్రస్తావన. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, చెవియొగ్గి ఆలకింపుడు. మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికెను. శిష్యులు ఇది బోధపడలేదు. వారు గ్రహించుకుంటున్నట్లు అది వారికి మరుగు చేయబడెను. కానీ ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి. అధికుడు అల్పుడు, మనలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకొని మొదలెడిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని, నా పేరట ఈ చిన్నవానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఏలైనా మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అని వారితో పలికెను. అనుకూలుడు, ప్రతికూలుడు,
అప్పుడు యోహాను, ప్రభు, మీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలుట చూచి మేము వానిని వారించితిమి. ఏలైనా అతడు మనలను అనుసరించువాడు కాదు అని చెప్పెను. అందుకు యేసు, వాణ్ణి వారింపవలదు. మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనెను. సమరయుల నిరాకరణ. మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరప ఒక సమరయ గ్రామమునకు వెళ్ళిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళుచున్నందున అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి. ఆయన శిష్యులకు యాకోబు, యోహాన్లు అది చూసి, ప్రభు, ఆకాశము అగ్నిని వర్షించి వీరిని నాశనం చేయునట్లే మేము ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి. అందుకు యేసు వారి వంకకు తిరిగి గద్దించెను. అంతట వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి. శిష్యుని లక్షణము. అట్లు వారు మార్గమధ్యన పోవుచున్నప్పుడు ఒకడు యేసుతో, మీరు ఎక్కడకు వెళ్ళినను నేను మిమ్ము వెంబడించి వత్తును అని పలికెను. అందుకు యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునకు తలదాచుకొనుటకు సైతము తావులేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆయన మరి ఒకనితో తన్ను అనుసరింపుమని కోరెను. అందుకు అతడు, ప్రభు, నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, తన మృతులను సమాధి చేసుకోనిమ్ము, కానీ నీవు వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటింపుము అనెను. మరి ఒకడు యేసుతో, ప్రభు, నేను మిమ్ము అనుసరింతును, కానీ మొదట నా కుటుంబంలోని వారికి చెప్పి వచ్చేదను, సెలవిండు అని పలికెను. యేసు వారితో, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అనెను. లూకాసు వార్త 10వ అధ్యాయము. శిష్యుల పంపకము. ఆ పిమ్మట ప్రభు 72 నియమించి తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జోలినైనను పాదరక్షకములైనను కొనిపోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించుట ఆ ఇంటిని సమాధానం కలుగునుగాక అని చెప్పుడు. శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దాన్ని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపన ఉన్నదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధుల్లోకి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను.
అవిశ్వాస నగరములు. అయ్యో కొరాసీనుపురమా, నీకు అనర్థము! అయ్యో బెత్సయిదాపురమా, నీకు అనర్థము! మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణవాసులు ఎప్పుడో పశ్చాత్తాపడు గోనె బట్టలు ధరించి బూడిద పూసుకొని ఉండేటి వారే. కానీ తీర్పు దినమున మీ గతి కంటే తూరు సీదోన్ల గతి ఓర్వదగినదిగా ఉండును. ఓ కపెర్నహూముపురమా, నీవు ఆకాశమును అంటదలచితివా? నీవు పాతాళమునకు పడిద్రోయబడుదువు. మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును. మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని పలికెను. తిరిగి వచ్చిన శిష్యులు ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడుట గాంచి తిని, నేను మీకు పాములను తేళ్లను నలుగద్రొక్కుటకును శత్రువులను అణగద్రొక్కుటకును అధికారం ఇచ్చి తిని అని. అవి ఏవియో మీకు హాని చేయజాలవు. దుష్ట శక్తులు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను. ప్రభువు పరమానందం. ఆ గడియలోనే యేసు పవిత్ర ఆత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకంలో అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు మీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పం. నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరింగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి! ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలలేకపోయిరి అని పలికెను. మంచి సమరయుని ఉపమానము. అంతటా ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలెను అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరిగి ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపుడు. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుడు అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అట్లనే చేయుము, నీవు జీవింతువు అని పలికెను. నీవు సరిగా సమాధానం చేసితివి, అట్లనే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. కానీ అతడు తనను సమర్థించుకొనుటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇట్లా సమాధానమిచ్చెను, ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని బందిపోటు దొంగలు చుట్టుముట్టిరి, దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపెట్టి వెళ్ళిరి. ఆ తరువాత ఒక అర్చకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచియు తప్పుకొని పోయెను. అట్లనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూసి తొలగిపోయెను. పిమ్మట ఒక సమరయుడు అటువైపు పోవుచు అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వారి దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టెను. పిమ్మట వానిని తన వాహనంపై కూర్చుండబెట్టి
ఒక సత్రమునకు తీసుకుని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దినారములు సత్రశాల యజమాని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపుడు, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చి పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువారు ఎవడు అని యేసు అడిగెను. కనికరము చూపినవాడే